మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్న విశ్వంబర ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి వీడియో కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ కి చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. మరి ఈ సినిమాని మొదటి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ అది వీలు పడక పోస్ట్ పోన్ చేశారు. ఇక ప్రస్తుతం మేలో రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటికీ అది కూడా వర్కౌట్ కాలేదు. మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? సరైన డేట్ ని వివరించే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు కనుక సరైన డేట్ ని ప్రకటించకపోతే మాత్రం ఈ సినిమా మీద భారీగా నెగటివ్ పబ్లిసిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు వశిష్ఠ మల్లెడి. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా త్రిష నటిస్తుంది. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్ర పేరుతో సినిమా పోస్టర్ విడుదల చేశారు. చిరు జోడీగా త్రిష అవనిగా కనిపించనుంది. ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది. ఇషా చావ్లా, రమ్య పసుపులేటి కూడా నటిస్తున్నారు. రమ్య ఇన్స్టాలో చిరుతో ఉన్న ఫోటో షేర్ చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరుతో పాటు మెగా ఫ్యామిలీలోని మరో స్టార్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లేదా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గెస్ట్ రోల్ ఉంటుందని సమాచారం. కానీ ఈ ఇద్దరిలో ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. అయితే గతంలో సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేసిన బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటించాడు. దీంతో ఈసారి చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా వరుణ్ తేజ్ కి ఉన్నాయని కొందరు మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం ఇలా ఉండగా విశ్వంబర సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలోని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.